से भर दी झोली हमारी, खुशियों से भर दी झोली हमारी, खिलती है तुमसे जीवन की क्यारी, खिलती है तुमसे जीवन की क्यारी। जग की उलझन से है मुझको बचाता, जग की उलझन से है मुझको बचाता, ज्ञान सुनाता अपने जैसा बनाता, ज्ञान सुनाता अपने जैसा बनाता। ఓం శాంతి. ఓం శాంతి. ఈరోజు మురళి 25/8/2021. मीठे बच्चे, शांत रहने का स्वभाव बहुत अच्छा है। शांत स्वभाव वाले बहुत मीठे लगते हैं। फालतू बोलने से ना बोलना अच्छा है। మధురమైన పిల్లలారా, శాంతిగా ఉండే స్వభావం చాలా మంచిది. శాంత స్వభావం ఉండేవారు చాలా మధురముగా అనిపిస్తారు. వ్యర్థము మాట్లాడడం కంటే మాట్లాడకుండా ఉండడం మంచిది. प्रश्न, किन बच्चों को सभी प्यार करते हैं? स्वयं को सेफ रखने का साधन क्या है? ఏ పిల్లలను అందరూ ప్రేమిస్తారు? స్వయాన్ని సురక్షితంగా ఉంచుకోవటానికి సాధనం ఏంటి? उत्तर, जो सभी की बहुत रुचि से प्यार से सेवा करते हैं उनको सभी प्यार करते हैं. ఎవరైతే అందరికీ చాలా శ్రద్ధగా ప్రేమతో సేవ చేస్తారో వారికి అందరూ ప్రియం అనిపిస్తారు. వారిని అందరూ ప్రేమిస్తారు. ఎవరైతే అందరికీ చాలా శ్రద్ధగా ప్రేమతో సేవ చేస్తారో వారంటే అందరికీ ప్రేమ అనిపిస్తుంది. అందరూ ప్రేమిస్తారు వారిని, ఇష్టపడతారు వారిని. तुम्हें कभी भी सेवा का अहंकार नहीं आना चाहिए. అందరి ప్రేమ పొందాలంటే ఎలా ఉండాలి? ప్రేమతో సేవ చేయాలి. మీకు ఎప్పుడు కూడా సేవ యొక్క అహంకారం రాకూడదు. बाप द्वारा जो ज्ञान की कस्तूरी मिली है वो दूसरों को देनी है. सबको शिव बाबा की याद दिलानी है. బాబా ద్వారా ఏదైతే జ్ఞానం యొక్క కస్తూరి లభించిందో మనకు అది ఇతరులకు ఇవ్వాలి. అందరికీ శివబాబా స్మృతి కలిగించాలి. జ్ఞానం యొక్క కస్తూరి ఇస్తూ ఇలాంటి సేవ చేసినప్పుడు అందరికీ ప్రియం అనిపించేలా తయారవుతాము. इस याद की यात्रा से ही तुम बहुत बहुत सेफ रहेंगे. రెండో ప్రశ్న, సేఫ్గా ఉంచుకోవటానికి మిమ్మల్ని మీరు సాధనం ఏంటి అడిగారు కదా, దాని సమాధానం
ఈ స్మృతి యాత్ర ద్వారానే మీరు చాలా చాలా సేఫ్గా ఉంటారు, సురక్షితంగా ఉంటారు. जितना याद में रहेंगे उतना खुशी भी रहेगी और मैनर्स भी सुधरते जाएंगे. ఎంత బాబా స్మృతిలో ఉంటే అంత మీకు ఖుషి కూడా ఉంటుంది, మరి మీ మేనర్స్ కూడా బాగుపడుతూ ఉంటుంది, మేనర్స్ కూడా సరి అవుతుంది. కాబట్టి స్మృతి యాత్రే ముఖ్యమైనది మనం సేఫ్గా ఉండాలి అంటే. అందరికీ ప్రేమ అనిపించాలంటే ప్రేమతో సేవ చేయాలి, సేవ యొక్క అహంకారంలో రాకూడదు. ओम शांति. रूहानी बाप बैठ रूहानी बच्चों को समझाते हैं, समझा समझा कर कितना समझदार बना देते हैं. ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లల్ని తెలివైన వారిగా తయారు చేస్తున్నారు. చెప్పి చెప్పి రోజు ఎంత తెలివైన వారిగా తయారు చేసేస్తున్నారు బాబా. పడాయి भी సహజేనా, చదువు కూడా సహజమైంది కదా బాబా చెప్తున్నారు. वो है స్థూల్ పడాయి और ये है सूक्ष्म पढ़ाई. మంచిగా శుభ్రంగా నీట్గా ఉన్నదాన్ని సైడ్ ఇచ్చేసి పడాయి भी సహజేనా, చదువు కూడా సహజమైంది కదా. ఓహే స్థూల్ పడాయి और ఏ హే సూక్ష్మ పడాయి. అక్కడ స్థూలమైన చదువు చదువుతారు, ఇది సూక్ష్మమైన చదువు. तुम बच्चे जानते हो ये पढ़ाई बाप के सिवाय और कोई पढ़ा नहीं सकते हैं. మీరు తెలుసుకున్నారు కదా, ఈ చదువు బాబా తప్ప ఇంకెవరు చదివించలేరు. बाप आए पवित्र बनाने और पढ़ाने, एम ఆబ్జెక్ట్ सामने खड़ी है. బాబా వచ్చారు పవిత్రంగా తయారు చేయించడానికి మరియు చదివించడానికి. ఇప్పుడు లక్ష్యం మీ ఎదురుగానే నిలబడి ఉంది కదా, ఈ చదువు లక్ష్యం అనేది. तो ऐसे बाप को याद कर खुशी में रोमांच खड़े हो जाने चाहिए. ఇలాంటి బాబాను జ్ఞాపకం చేస్తూ ఆనందంలో మీ రోమాలు నిలిచిపోవాలి, ఒళ్ళు గగ్గరపాటు చెందాలి. ये भी बच्चे जानते कि दिन प्रतिदिन हमको శాంతి में ही जाना है. ఇది కూడా పిల్లలకు తెలుసు కదా, రోజు రోజుకి శాంతిలోకి వెళ్ళాలి మేము అని తెలుసుకున్నారు కదా. శాంతితో సబ్కో బహుత్ పసంద్ होती, శాంతి అందరికీ ఇష్టపడుతుంది కదా అని చెప్తున్నారు బాబా. బడే ఆదమీ జాస్తి నీ బోల్తే और నా జోర్ సే బోల్తే. గొప్పవాళ్ళు ఎప్పుడు కూడా ఎక్కువ మాట్లాడరు, గట్టిగా కూడా మాట్లాడరు అని చెప్తున్నారు బాబా. तुम बहुत बहुत बड़े आदमी बनते हो, वास्तव में आदमी नहीं कहेंगे, तुम तो देवता बनते हो. మీరు వాస్తవానికి చాలా గొప్ప వ్యక్తులుగా తయారవుతున్నారు. వాస్తవానికి వ్యక్తులు అని కూడా అనకూడదు, దేవతలుగా తయారవుతున్నారు, గొప్ప దేవతలుగా తయారవుతున్నారు మీరు. దేవతాం కా బోల్నా బహుత్ తోడా హోతా హై. దేవతలు మాట్లాడడం చాలా తక్కువగా మాట్లాడుతూ ఉంటారు. तुमको भी जब देवता बनना है तो टाकी से बदल సైలెన్స్ में रहने का అభ్యాస్ करो. మీరు కూడా దేవతలుగా తయారవ్వాలి కాబట్టి మాటల నుండి మార్చుకుని సైలెన్స్ యొక్క అభ్యాసం చేయండి. शांति में रहने वाले के लिए समझेंगे कि इनका अपने ऊपर अटेंशन है, जबकि तुमको शांति धाम जाना है तो बोलना भी बहुत आहिस्ते हैं. ఎవరైతే సైలెన్స్లో ఉంటారో చూసే వాళ్ళకి అనిపిస్తుంది వీళ్ళకి స్వయం మీద అటెన్షన్ ఉంది అని. శాంతిధామానికి వెళ్ళాలి కాబట్టి మాటలు కూడా నెమ్మదిగా మాట్లాడడం అనేది అలవాటు చేసుకోవాలి మనము. ఆహిస్తే బోల్తే బోల్తే శాంతిధామే చలే జానా హై. తక్కువ మాట్లాడడం, నెమ్మదిగా మాట్లాడడం అలవాటు చేసుకుంటే నెమ్మదిగా మాట్లాడుతూ ఆడుతూ సైలెన్స్ స్థితి మనలో పెరుగుతూ అలా శాంతిధామానికి వెళ్ళిపోవాలి మనము. जितना तुम शांति में रहते हो उतना शांति फैलाते. तुमको बहुत शांति में रहना चाहिए. ఎంత శాంతిలో ఉంటే అంత మీరు శాంతి వ్యాపింప చేయగలరు. కాబట్టి మీరు చాలా శాంతిలో ఉండాలి అని చెప్తున్నారు బాబా. देखना है हमको, इसे लड़ते झगड़ते तो नहीं. बाप ने समझा यही नो इविल, टाक नो इविल, सी नो इविल. जो बातें तुमको पसंद नहीं उन बुरी बातों से तुम्हें किनारा कर देना चाहिए, तो दोनों का मुख बंद रहेगा. బాబా చెప్తున్నారు
ఎంత శాంతిలో ఉంటే అంత శాంతి వ్యాపింప చేయగలరు. అందుకే మీరు చాలా శాంతిలో ఉండాలి అని చెప్తున్నారు బాబా. ధ్వనిలో మాట్లాడడం కూడా, గట్టిగా మాట్లాడడం కూడా మంచిది కాదు. గట్టిగా మాట్లాడకూడదు. క్రోధంలో కూడా రావడం మంచిది కాదు. కోపంలో వచ్చి మాట్లాడకూడదు. పిల్లల్లో ఏ వికారము ఉండకూడదు అంటున్నారు బాబా. శాంత స్వభావం తయారవ్వాలంటే ఏ వికారం మనలో ఉండకూడదు. देखना ही हम कोई से लड़ते झगड़ते तो नहीं है. చూసుకోవాలి మేము ఎవరితో కోట్లాట్లు జగడాలు ఆడటం లేదు కదా అని. చెడు వినకూడదు, చెడు మాట్లాడకూడదు, చెడు చూడకూడదు. మీకు ఏదైనా విషయం ఇష్టపడట్లేదు అంటే చెడు విషయాల నుండి మిమ్మల్ని మీరు అతీతంగా ఉంచుకోండి అని చెప్తున్నారు బాబా. దూరం అయిపోండి చెడు విషయాల నుండి. అప్పుడు ఏమవుతుంది? మాట్లాడే వాళ్ళ నోరు బంద్ అయిపోతుంది. చెడు విషయాలు మాట్లాడేవారు మీరు వాళ్ళ నుండి అతీతం అయిపోతే మీ నోరు కూడా బంద్ అయిపోతుంది. వాళ్ళతో పాటు తందానా అని మాట్లాడడం ఉండదు కదా ఇంకా. మన నోరు కూడా బంద్ అయిపోతుంది వ్యర్థం నుండి. అందుకని చెడు విషయాలు మాట్లాడే వాళ్ళ నుండి దూరంగా ఉండండి అని చెప్తున్నారు బాబా. హర్ బాత్ మీ దైవీ గుణం కో ధారణ కర్నా హై. ప్రతి విషయంలో దైవీ గుణాలు ధారణ చేసుకోవాలి అని చెప్తున్నారు బాబా. कोई आवाज से बात करे तो बोलो शांत आवाज मत कर. ఎవరైనా గట్టిగా మాట్లాడినా శాంతిగా ఉండండి, గట్టిగా మాట్లాడకండి అని అటెన్షన్ కలిగించండి. तुम जानते हो हम शांति स्थापन करते हैं. तुम जानते हो हम శాంతి స్థాపన करते हैं. మీరు తెలుసుకున్నారు కదా శాంతి స్థాపన చేస్తున్నాం మనము. सती में शांति रहती है ना, మూలవతన్ में तो है ही శాంతి. సతీగల శాంతి ఉంటుంది కదా, మూలవతనంలో ఉండేదే శాంతి అని చెప్తున్నారు బాబా. శరీరని తో బోలెంగే ఫిర్ కైసే. అక్కడ శరీరాలే ఉండవు కదా శాంతిధామంలో. ఇంకా మాటలు ఎలా ఆడతారు మీరు? మాటలే ఉండవు అక్కడ. అందుకే నిర్వాణధామం అని కూడా చెప్పారు కదా దాన్ని. बाप बच्चों को श्रीमत तो बहुत अच्छी देते हैं. समझाते मीठे बच्चों अब तुम्हें अपने घर चलना है, टॉकीज से मूवी में आना है, फिर सैलेंस में चले जाएंगे. బాబా పిల్లలకు శ్రీమతం చాలా మంచి శ్రీమతం ఇస్తున్నారు, చెప్తూ ఉన్నారు. మధురమైన పిల్లలరా, ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళాలి, టాకీ నుండి మూవీలోకి వెళ్ళాలి సూక్ష్మలోకానికి, తర్వాత అక్కడ నుండి సైలెన్స్లోకి వెళ్ళాలి అని చెప్తున్నారు బాబా. जो भी मिले उनको यही पैगाम देना. ఎవరు కనిపించినా వాళ్ళకి ఇదే సందేశం ఇవ్వండి. శాంతిధామానికి వెళ్ళిపోవాలి, ఇప్పుడు మనం శాంతి యొక్క అభ్యాసం చేయాలని. तुम जितना साइलेंस में रहेंगे उतना समझेंगे ये लोग किसी धुन में हैं. మీరు ఎంత సైలెన్స్గా ఉంటే అంత ఎదుటి వాళ్ళకి అనిపిస్తుంది వీళ్ళు ఏదో ధ్యాసలో ఉన్నారు, వీళ్ళు ఏదో సాధనలో ఉన్నారు. అంటే చూడండి బాబా చెప్తారు కదా, క్రిస్టియన్ ఫాదర్స్ కూడా క్రైస్టిక స్మృతిలో ఉంటూ సైలెన్స్గా వాకింగ్ చేస్తారు. అంటే వాళ్ళ సైలెన్స్లో ఒక అలౌకికత అనేది నిండి ఉంటుంది. అలా ఏంటంటే మీరు కూడా లోపల బాబాతో మాట్లాడుతూ బయటకు సైలెన్స్ ఎక్కువగా ఉంటే ఏమవుతుందంటే చూసే వాళ్ళకి కూడా అర్థమవుతూ ఉంటుంది వీళ్ళు లోపల ఎవరితోనో మాట్లాడే ధోనిలో ఉన్నారు, అంటే ఏదో సాధనలో ఉన్నారు అని. जो भी मिले उनको यही पैगाम देना है, तुम जितना साइलेंस में रहेंगे उतना समझेंगे ये लोग किसी धुन में हैं. शांत रहने का स्वभाव बहुत अच्छा है, वो बहुत मीठे लगते हैं. శాంతిగా ఉండే స్వభావం చాలా మంచిది, చాలా మధురంగా అనిపిస్తారు వాళ్ళు అందరికీ. ఫాల్తూ బోల్నే సే నా బోల్నా అచ్చా. వ్యర్థం మాట్లాడేదానికన్నా మాట్లాడకుండా ఉండడం మంచిది కదా అని చెప్తున్నారు బాబా. तुम सच्चे सच्चे पैगंबर हो, तुम्हारी सबके ऊपर मेहर होनी चाहिए. మీరు సత్యసత్యమైన సందేశకులయ్యారు, మీకు మీకు అందరి మీద కృప కలగాలి, కృప చూపించాలి మీరు. मेहर करने वाले बच्चे बड़े शांत में बाप की याद में रहेंगे. అందరి పైన స్వయం పైన రెండు రకాల కృప ఉండాలి మనకి.
ఎవరైతే కృప చూపించే పిల్లలు ఉంటారో వాళ్ళు చాలా శాంతిగా బాబా స్మృతిలో ఉంటారు. सिर्फ पैगाम देना है कि बेहद के बाप को याद करो तो बेहद का सुख శాంతి మిలేగా. కేవలం ఈ సందేశం వినిపించాలి మనం అందరికీ. అనంతమైన బాబాను జ్ఞాపకం చేసుకున్నట్లయితే అనంతమైన సుఖము శాంతి లభిస్తుందని సందేశం ఇవ్వాలి అందరికీ. लौकिक बाप के पास बहुत धन है तो बहुत वर्षा मिलेगा ना. बेहद के बाप पास तो है विश्व की बादशाही, जो हर 5,000 वर्ष बाद तुम्हें विश्व की बादशाही మిల్తీ హే. లౌకిక తండ్రి దగ్గర కూడా చాలా ధనం ఉందనుకోండి, చాలా వారసత్వం దొరుకుతుంది పిల్లలకి కదా. అలాగే అనంతమైన బాబా దగ్గర విశ్వరాజ్యాధికారం ఉంది. ప్రతి 5,000 సంవత్సరాల తర్వాత విశ్వరాజ్యాధికారం అనేది లభిస్తుంది మనకు. तुम बच्चों को सभी की बहुत रुचि से सर्विस करनी है. పిల్లలు మీరు అందరికీ చాలా శ్రద్ధతోని సేవ చేయాలి. हर एक को सेवा के लायक बनना है. ప్రతి ఒక్కరు మీరు బాబా పిల్లలు సేవ చేయటానికి యోగ్యులుగా తయారైపోవాలి అని చెప్తున్నారు బాబా. जो दूसरों की प्यार से सेवा करते उनको सभी प्यार करते हैं. బాబా చెప్తున్నారు ఎవరైతే ప్రేమతో ఇతరుల సేవ చేస్తారో వాళ్ళు అందరికీ ఇష్టమైపోతారు, అందరికీ ప్రేమ అనిపిస్తారు వాళ్ళు. कभी भी सेवा का अहंकार नहीं आना चाहिए. तुम्हें बाप द्वारा ज्ञान की कस्तूरी मिली वो दूसरों को देनी. ఎప్పుడు కూడా సేవ యొక్క అహంకారం రాకూడదు మీకు. బాబా ద్వారా జ్ఞానం యొక్క కస్తూరి ఏదైతే లభించిందో అది అందరికీ వినిపించాలి, అందరికీ ఇవ్వాలి. జ్ఞానం యొక్క కస్తూరి అంటే కస్తూరి ఎంత సుగంధం ఉంటుంది, జ్ఞానం కూడా అంత సుగంధాన్ని ఇచ్చే వస్తువు అన్నమాట మన జీవితంలో. एक दो को याद दिलाते रहो कि शिव बाबा याद है, इसमें ఖుషి भी होती है. ఒకరికొకరు స్మృతి కలిగిస్తూ ఉండాలి. శివ్ బాబా జ్ఞాపకం ఉన్నారా, మర్చిపోయారా అని ఒకరికొకరు బాబా స్మృతి కలిగించుకుంటూ ఉండాలి. దీనిలో ఖుషి కూడా కలుగుతుంది మనకి. ఎందుకంటే ఒకరికి స్మృతి కలిగించడం, మనం స్మృతిలో ఉండడం వలన ఖుషి పెరుగుతుంది. యాద్ దిలానే వాళ్ళకు థ్యాంక్స్ దేనా చేయ. ఒకవేళ మీకు ఎవరైనా శివ్ బాబా జ్ఞాపకం ఉన్నారా అని అడిగారు అనుకోండి, మీరు థ్యాంక్స్ చెప్పాలి వాళ్ళకి. జ్ఞాపకం ఉన్నారు అనేస్తాం మనం ఒక్కోసారి. జ్ఞాపకం లేకపోయినా, బాబా స్మృతి లేకపోయినా మనసు అలా కాదు. బాబా స్మృతి కలిగించే వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. నిజంగా బాబా స్మృతి ఉందా మనసులో, లేదు అంటే థ్యాంక్స్ చెప్పాలి. ఉంది అంటే ఆ బాబా జ్ఞాపకం ఉన్నారని చెప్పాలి. అలా కరెక్ట్గా ఉండాలన్నమాట. याद की यात्रा से तुम बच्चे बहुत बहुत సేఫ్ रहेंगे. ఎందుకంటే బాబా స్మృతి యాత్ర ద్వారా పిల్లలు చాలా చాలా సేఫ్గా ఉంటారు. जितना याद में रहेंगे उतना खुशी भी रहेगी और मैनर्स भी सुधरते जाएंगे. ఎంత బాబా స్మృతిలో ఉంటే అంత ఖుషి కూడా పెరుగుతుంది మనకి. తర్వాత మన మేనర్స్ కూడా బాగుపడుతుంది అనమాట, మన నడవడికలు, గుణాలు. तुम्हें अपने कैरेक्टर्स जरूर जरूर सुधारने हैं. మీరు మీ క్యారెక్టర్స్ని తప్పకుండా తప్పకుండా బాగు చేసుకోవాలి అని చెప్తున్నారు బాబా. हर एक अपने दिल से पूछे हमारा स्वभाव बहुत बहुत मीठा है. ప్రతి ఒక్కరూ మీ హృదయంలో మీరు ప్రశ్నించుకోండి, మా స్వభావం చాలా చాలా మధురంగా ఉంటుందా? कभी किसी को नाराज तो नहीं करते. ऐसा वातावरण कभी ना हो जो कोई नाराज हो जाए. ऐसी कोशिश करनी है क्योंकि तुम बच्चे बहुत ऊंच सर्विस पर हो. ఎప్పుడు ఎవరు నా ద్వారా అసంతృప్తి చెందటం లేదు కదా, కూడా చూసుకోండి. నా స్వభావం మధురంగా ఉందా, ఎవరు నా వలన బాధపడట్లేదు కదా. ఇలాంటి వాతావరణం ఎప్పుడు తయారు కాకూడదు. అసంతుష్టులు అయ్యేలా ఎవరైనా మన ద్వారా, అలాంటి వాతావరణం తయారు కాకూడదు. అలాంటి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే పిల్లలు మీరు చాలా ఉన్నతమైన సర్వీస్లో ఉన్నారు అని చెప్తున్నారు బాబా. तुम्हें इस सारे मांडवे को रोशनी देनी. तुम धरती के चैतन्य सितारे हो. మీరు ఈ మొత్తం భూమండలానికి ప్రకాశం ఇవ్వాలి. మొత్తం ధరణి పైన చైతన్య నక్షత్రాలు మీరు అని చెప్తున్నారు బాబా. కహా భీ జాతా హై నక్షత్ర దేవత.
अब वो सितारे कोई देवता नहीं है, तुम तो उनसे महान बलवान हो क्योंकि तुम सारे విశ్వ को రోషన్ करते हो. చెప్తారు కూడా నక్షత్ర దేవతలు అని భక్తిలో. కానీ ఆకాశంలో ఉన్న నక్షత్రాలేమి దేవతలు కాదు. ఆ నక్షత్రాల కన్నా మీరు మహాన్ బలశాలి అయి ఉన్నారు. ఎందుకు? ఎందుకంటే మీరు మొత్తం విశ్వానికి ప్రకాశం ఇవ్వగలరు. మీరే దేవతలయ్యే నక్షత్రాలు. నక్షత్ర దేవత అంటే ఎవరు? మీరు. దేవతలయ్యే నక్షత్రాలు. ఆ నక్షత్రాలు దేవతలు కావు కదా. जैसे ऊपर सितारों की रिमझिम है, कोई सितारा बहुत तीखा होता है और कोई हल्का, कोई चंद्रमा के नजदीक होता है. तुम बच्चे भी योग बल से संपूर्ण पवित्र बनते तो चमकते हो. ఎలాగైతే పైన ఆకాశంలో నక్షత్రాలు కొన్ని మెరుస్తూ ఉంటాయి చూడండి. కొన్ని నక్షత్రాలు తీక్షణంగా మెరుస్తాయి, కొన్ని నక్షత్రాల మెరుపు లైట్గా ఉంటుందన్నమాట, అంత బ్రైట్గా ఉండదు. కొన్ని నక్షత్రాలు చంద్రునికి దగ్గరగా ఉంటాయి. బాబా చెప్తున్నారు మీ పిల్లలు కూడా యోగ బలంతో సంపూర్ణంగా తయారైనప్పుడు బాగా బ్రైట్గా మెరిసే నక్షత్రాలు అయిపోతారు. యోగ బలంతో సంపూర్ణంగా తయారైతే. లేదు అంటే యోగ బలం తక్కువ ఉంటే లైట్గా మెరిసే నక్షత్రం. యోగ బలంతోనే ఏదైనా. చంద్రునికి దగ్గరగా అంటే బ్రహ్మబాబాకు దగ్గరగా ఈ నక్షత్రాలు. अभी तुम बच्चों को अविनाशी ज्ञान रत्नों की लॉटरी मिल रही तो कितनी खुशी लेनी चाहिए. अंदर में खुशी की उछलें मारते रहो. అవినాశి జ్ఞానరత్నం లేక లాటరీ పిల్లలకి ఇక్కడ లభిస్తుంది కాబట్టి ఎంత ఖుషి ఉండాలి. ఖుషిలో ఉప్పొంగిపోవాలి మనస్సు ఆనందంలోని అని చెప్తున్నారు బాబా. ये तुम्हारा जन्म हीरे जैसा गाया जाता है. तुम ब्राह्मण ही नॉलेजफुल बनते हो तो तुमको नॉलेज की ही खुशी रहती. బ్రాహ్మణ జన్మ వజ్రతుల్య జన్మ అన్నారు. జ్ఞానం యొక్క ఖుషి ఉంటుంది జన్మలో. ఇన్ దేవతాం సే భీ తుమ్ శ్రేష్ఠ. జ్ఞానం ఉండడం వల్ల బ్రాహ్మణులు మీరు దేవతల కంటే కూడా శ్రేష్టమైన వారైపోతున్నారు. తో తుమ్హారా చేరా సతో ఖుషి సే కిలా రహే. కాబట్టి దేవతల కంటే శ్రేష్టమైన వాళ్ళంటే ఎలా ఉండాలి? మీ ముఖం చాలా ఆనందంలో వికసిస్తూ ఉండాలి మీ ముఖం. बाप बच्चों को आशीर्वाद करते, मीठे बच्चे सदा शांत भो, చిరంజీవి భవ, అర్థాత్ బహో జనం జియో. బాబా పిల్లలకు ఆశీర్వాదం ఇస్తున్నారు. మధురమైన పిల్లలరా సదా శాంతిగా ఉండండి, చిరంజీవి భవ, చిరంజీవిగా ఉండండి అంటే చాలా జన్మలు జీవించండి అని బాబా ఆశీర్వాదాలు ఇస్తూ ఉన్నారు. आशीर्वाद तो बाप से मिलती है, फिर भी हर एक को अपना पुरुषार्थ करना है कि हम चिरंजीवी कैसे बने. ఆశీర్వాదాలు అయితే బాబా నుండి లభిస్తున్నాయి. అయినప్పుడు కూడా ప్రతి ఒక్కరూ మీ పురుషార్థం మీరు చేయాలి. మేము చిరంజీవిగా ఎలా తయారవ్వాలి అని. बाप को याद करने से तुम చిరంజీవి बन रहे. ఈ ఆశీర్వాద్ బాప్ దేతే. బాబాని జ్ఞాపకం చేయడం వల్ల మీరు చిరంజీవిగా తయారైపోతున్నారు. ఈ ఆశీర్వాదాలు బాబా ఇస్తున్నారు మనకు. బాబా స్మృతి అలాంటిది. ఎన్నో జన్మల ఆయుష్ మనకి ఇచ్చేస్తుంది కదా ఇది. బ్రాహ్మణులకు బీకైతే ఆయుష్వాన్ భవ. లౌకికంలో బ్రాహ్మణుల దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా ఆశీర్వదిస్తుంటారంట ఆయుష్వాన్ భవ అని. बाप भी कहते सच्चे बच्चे सदा जीते रहो, तुम्हें आधा कल्प के लिए काल नहीं खाएगा. सती में मरने का नाम नहीं होता. यहाँ तो मनुष्य मरने से डरते हैं ना. బాబా కూడా మనకి ఇక్కడ ఆశీర్వదిస్తున్నారు. పిల్లలారా సదా జీవిస్తూ ఉండండి, ఐశ్వంతులుగా ఉండండి. అర్ధకల్పం మృత్యు మీకు మింగదు. బాబా వరదానాలు ఆశీర్వాదాలు అలా ఇచ్చేస్తున్నారు. సతీగంలో మరణం అనే పేరే ఉండదు కదా, బాబా ఆశీర్వాదమే కదా అది. ఇక్కడైతే మనుషులు మరణము అంటే భయపడతారు. తుమ్తో పురుషార్థ కర్రే మరణేకి లియే. కానీ ఇక్కడ మీరు పురుషార్థం చావడం కోసమే చేస్తున్నారు, మరణించడం కోసం. तुम जानते बाबा को याद करते करते हम ये शरीर छोड़ अपने शिव बाबा के पास जाएंगे, फिर स्वर्गवासी बनेंगे. మరణించే పురుషార్థం అంటే ఏంటి?
మీకు తెలుసు బాబా స్మృతి చేస్తూ చేస్తూ ఈ శరీరాన్ని వదిలి శివబాబా దగ్గరికి వెళ్ళిపోతాము. తర్వాత అక్కడి నుండి వచ్చి స్వర్గవాసిగా జన్మ తీసుకుంటాం. దీనికోసమే కదా పురుషార్థం చేస్తున్నాం మనం. బాబా స్మృతిలో ఉంటే వెళ్ళిపోవాలి, మళ్ళీ స్వర్గవాసిగా జన్మ తీసుకోవాలి. अभी तुम मोस्ट बिलोड बाप के बच्चे बनी हो तो तुमको भी बाप जैसा बहुत बहुत मीठा बहुत प्यारा बनना है. అతి ప్రియమైన బాబాకు పిల్లలయ్యాం కాబట్టి బాబా చెప్తున్నారు మీరు కూడా చాలా చాలా మధురంగా చాలా ప్రియంగా తయారవ్వాలి నా మాదిరిగానే అని చెప్తున్నారు. బాబా ఎలాగైతే మోస్ట్ బిలవడం అటువంటి బాబా పిల్లలయ్యాం కాబట్టి బాబా చెప్తున్నారు మీరు కూడా చాలా చాలా మధురంగా చాలా బిలౌడ్గా ప్రియముగా తయారవ్వాలి అని చెప్తున్నారు బాబా. बाबा पत्रों में भी लिखते हैं मीठे मीठे लाडले से खिलाते बच्चों. बाबा बहुत मीठा है ना, प्रैक्टिकल में अनुभव करते कि बाबा कितना मीठा कितना प्यारा है. బాబా ఉత్తరాల్లో కూడా రాస్తూ ఉంటారు మధురాతి మధురమైన అల్లారు ముద్దు తప్పిలపించిన పిల్లలారా అని. మీఠే మీఠే లాడలే సిక్కిలది బచ్చో అని ఉత్తరాల్లో రాసేవారు బాబా. మధురాతి మధురమైన అల్లారు ముద్దు తప్పిల పెంచిన పిల్లలారా అని. బాబా చాలా మధురమైన వారు కదా, ప్రాక్టికల్గా అనుభవం చేస్తున్నారు కదా. బాబా కిత్నా మీఠా కిత్నా ప్యారా హై. బాబా ఎంత మధురమైన వారు ఎంత ప్రియమైన వారు అని అనుభవం చేస్తున్నారు కదా మీరు. హమే బి ఐసా బనాతే హే, మనల్ని కూడా బాబా అలా తయారు చేస్తున్నారు మధురంగా ప్రియముగా. ये भी तुम जानते कि हम कितने मीठे कितने प्यारे थे, हम ही पूज्य से फिर पुजारी बने तो खुद को पूजते रहे. ये भी बड़ी వండర్ఫుల్ समझने की बातें हैं. మీరు తెలుసుకున్నారు కదా మనం ఎంత మధురంగా ఎంత ప్రియంగా ఉండేవాళ్ళం మొదటి జన్మల్లోని. పూజ్యులుగా ఉండేవాళ్ళం మనమే. తర్వాత పూజారి అయిపోయాము, మన స్వయం విగ్రహాలే మనం పెట్టుకొని పూజలు చేయడం మొదలుపెట్టాం. ఇది కూడా చాలా అద్భుతమైన రహస్యాలు అర్థం చేసుకోవటానికి అని చెప్తున్నారు బాబా. తెలియదు కదా మనకి మన విగ్రహాన్ని మనమే పూజలు చేసుకుంటూ వచ్చామనేది ఇక్కడికి వచ్చే వరకు తెలియదు, బాబా పిల్లలు అయ్యే వరకు. तुम जानते हो आधा कल्प के हमारे सब दुख दूर करने वाला बाबा अभी आया हुआ है. कहते हैं हर हर महादेव. अब वो महादेव तो नहीं, दुख तो दुख तो बाप ही हरेंगे. दुख हर कर सुख देने वाला बाप है. పిల్లలు మీరు తెలుసుకున్నారు అర్ధకల్పం వరకు మన దుఃఖాలన్నీ దూరం చేసేవారు బాబా ఇప్పుడు వచ్చి ఉన్నారు. చెప్తున్నారు హరహర మహాదేవ. ఇప్పుడు ఆ మహాదేవుడైతే లేరు, దుఃఖమైతే బాబాయే హరిస్తారు. హరహర మహాదేవ అంటే హరించేవాడు, మహాదేవుడు అంటే శంకరుని చూపించారు కానీ కాదు, దుఃఖం హరించేవారు శివ బాబాయే. దుఃఖాలు హరించి సుఖం ఇచ్చేవారు బాబా. आधा कल्प तुमने बहुत दुख देखे, 5 विकारों की बीमारी बहुत बढ़ गई. इस बीमारी ने बहुत दुखी किया, इसलिए बाप कहते हैं मीठे बच्चे जो कर्मों का खाता है उनको अब ठीक करो. व्यापारी लोग भी 12 मास का खाता रखते हैं ना. అర్ధకల్పం చాలా దుఃఖాలు అనుభవించారు మీరు. పంచవికారాలు యొక్క రోగం చాలా పెరిగిపోయింది. ఈ రోగం చాలా దుఃఖిగా చేసేసింది మిమ్మల్ని అని చెప్తున్నారు బాబా. అందుకే బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా, ఏదైతే కర్మల ఖాతా ఇంతవరకు దుఃఖాన్ని అనుభవించేలాగా ఖాతా తెచ్చుకున్నారో దాన్ని ఇప్పుడు సరి చేసుకోండి. వ్యాపారస్తులు కూడా 12 నెలలు ఖాతా పెట్టుకుంటారు కదా, అలా మీరు కూడా మీ ఖాతా సెట్ చేసుకుంటూ ఉండండి అని చెప్తున్నారు బాబా. बाप समझाते बच्चे अभी सारी सृष्टि पर देखो कितना किचड़ा है, ये है ही नरक, तो बाप को आना पड़ता है नरक को स्वर्ग बनाने. బాబా చెప్తున్నారు పిల్లలారా ఇప్పుడు మొత్తం సృష్టి అంతా ఎంత చెత్త ఉంది చూడండి. ఇక్కడ ఉండేదే నరకం. నరకాన్ని స్వర్గంగా తయారు చేయడానికే బాబా రావాల్సి వస్తుంది. బాబా बहुत उकीर से आते जानते मुझे बच्चों की सेवा में आना है. బాబా చాలా ప్రేమతో వస్తున్నారు, నేను పిల్లల సేవ చేయడానికి వెళ్ళాలి అనే ఆలోచన బాబాకి రావడం, ప్రేమతో మన సేవ చేయడానికి దిగి వస్తున్నారు బాబా. मैं कल्प कल्प तुम बच्चों की सेवा पर उपस्थित होता हूँ. जब खुद आते तब बच्चे समझते बाप हमारी सेवा में उपस्थित हुए हैं.
यहाँ बैठे सभी की సేవ हो जाती है. నేను కల్పకల్పం పిల్లల సేవలో వచ్చి ఉపస్థితుడవుతున్నాను అని చెప్తున్నారు బాబా. ఎప్పుడైతే బాబా స్వయంగా వస్తున్నారో పిల్లలు అర్థం చేసుకుంటున్నారు కదా, స్వయం బాబా మా సేవలో దిగి వచ్చారు అని. ఇక్కడ కూర్చొని కూడా అందరి సేవ జరిగిపోతుంది. మధుబన్లో కూర్చొని బాబా అక్కడి నుండి అందరి సేవ జరిగిపోతుంది కదా, అందరి దగ్గరికి మురళి వెళ్ళడం, అందరికీ మురళి వినిపిస్తున్నట్టే కదా బాబా. అలాగే అక్కడి నుండి సకాష్ ఇవ్వడం, మనసా సంకల్పాలతో శక్తి నింపడం పిల్లలకి. బాబా పరంధామం నుండి దిగి వచ్చాక మళ్ళీ ఇక్కడ ప్రతి చోటకి తిరగరు, ఒక దగ్గర నుండి అందరికీ సేవ జరుగుతుంది. सारी सृष्टि का कल्याणकारी दाता तो एक ही है ना, बाप जानते सारी दुनिया की जो भी आत्मा है सबको मैं ही वर्षा देने आता हूँ. మొత్తం సృష్టికి కళ్యాణకారి దాత ఒక శివ బాబాయే కదా. బాబాకు తెలుసు ప్రపంచంలో ఉన్న ఆత్మలందరికీ నేనే వారసత్వం ఇవ్వడానికి వస్తున్నాను అని. बेहद के बाप की नज़र दुनिया की आत्माओं तरफ जाती है, बल यहाँ बैठे परंतु नज़र सारे विश्व पर और सारे विश्व के मनुष्य मात्र पर है, क्योंकि सारे विश्व को ही निहाल करना है. అనంతమైన బాబా యొక్క దృష్టి అనంతమైన ప్రపంచంలో ఉన్న ఆత్మలందరి వైపు ఉంటుందంట. మధుబన్లో ఉన్న భలే మధుబన్లో కూర్చొని మురళి వినిపిస్తూ ఉంటారు, కానీ బాబా ఎదురుగా విశ్వమంతా మానవమాతలందరూ కనిపిస్తూ ఉంటారంట. అందరినీ ఉద్దేశించి మాట్లాడతారు బాబా. ఎందుకంటే మొత్తం విశ్వాన్ని పరివర్తన చెయ్యాలి బాబాయే. మరి ड्रामा प्लान अनुसार कल पहले मिसल सारे विश्व की आत्माएं निहाल हो जाने वाले हैं. ड्रामा प्लान अनुसार कल्पपूर्व मादिरिगा మొత్తం విశ్వ ఆత్మల పరివర్తన అయ్యేది ఉంది అని చెప్తున్నారు బాబా. बाप सब बच्चों को याद करते हैं, नजर तो जाती है ना. संगम युग पर ही बाप बच्चों की सेवा में उपस्थित होते हैं, उनके बेंट में कोई भी सेवा कर ना सके. డ్రామా ప్లాన్ అనుసారం కల్పపూర్వ మాదిరిగా మొత్తం విశ్వ ఆత్మలందరూ పరివర్తన అవుతున్నారు. బాబా పిల్లలందరినీ గుర్తు చేసుకుంటారు. బాబా దృష్టి అందరి మీద వెళ్తుంది కదా. సంగమయుగంలోనే బాబా పిల్లల సేవలో ఉపస్థితులే ఉంటున్నారు. బాబాతో పోల్చుకుంటే ఇంకెవరు ఇలాంటి సేవ చేయలేరు అని చెప్తున్నారు బాబా. ఎందుకంటే బాబా చేసేది అనంతమైన సేవ. ఒకరిద్దరు తన ఎదురుగా ఉండేవారి సేవ కాదు, మొత్తం ప్రపంచాన్ని ఎదురుగా చూస్తూ బాబా సేవ చేస్తున్నారు. तुम बच्चे भी बाप का शो तब कर सकेंगे जब उन जैसी सेवा करेंगे. ఎప్పుడైతే బాబా లాగా మీరు సేవ చేస్తారో అప్పుడు బాబాను ప్రత్యక్షం చేయగలరు. సేవా కర్నే వాళ్ళకు ఫల్ బి బహుత్ భారీ మిల్తా है. సేవ చేసే వాళ్ళకు ఫలం కూడా చాలా గొప్పది దొరుకుతుంది. बच्चों को नशा भी चढ़ता है कि हम श्रीमत पर सारे विश्व के मनुष्यों को सुख देते हैं. పిల్లలకు చాలా నష కూడా ఎక్కుతుంది కదా. శ్రీమతానుసారం నడుస్తూ మొత్తం విశ్వానికి మేము సుఖం ఇస్తున్నాము అని చెప్తున్నారు బాబా. बाप कहते मीठे बच्चे ज्ञान रत्नों से अपनी खूब झोली भरो, जितनी भरनी है भरो. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా ఇప్పుడు జ్ఞానరత్నాలతో బాగా మీ జోలి నింపుకోండి. ఎంత నింపేసుకోవాలనుకున్నారో నింపుకోండి ఇప్పుడే. अपना टाइम बर्बाद ना करो, बाप की याद में टाइम को आबाद करो. మీ సమయాన్ని వృధా చేసుకోకండి, బాబా స్మృతిలో ఉంటూ సఫలం చేసుకోండి మీ సమయాన్ని. जो अच्छी रीति धारण करते वो फिर औरों की भी अच्छी सर्विस जरूर करेंगे, समय बर्बाद नहीं करेंगे. ఎవరు చక్కగా ధారణ చేసుకుంటారో వాళ్ళు ఇతరులకు కూడా మంచి సర్వీస్ చేస్తారు, సమయాన్ని వేస్ట్ చేయరు అని చెప్తున్నారు బాబా. बच्चों को पुरुषार्थ कर अंतर्मुखी बनना है, अंतर आत्मा है ना. పిల్లలు పురుషార్థం చేస్తూ అంతర్ముఖిగా తయారవ్వాలి. అంతర్ అంటే ఆంతరంలో ఎవరున్నారు? ఆత్మ ఉంది కదా, ఆత్మను చూసుకుంటూ ఉన్నారు అంతర్ముఖి కావడం అంటే. ये निश्चय करना है कि हम आत्माओं को बाप समझा रहे हैं, सोल कॉन्शियस हो रहे हैं, ना ही सच्चा सच्चा अंतर्मुखी बनना है. ఇది నిశ్చయం మీకు ఉండాలి. ఆత్మలు మాకు బాబా చెప్తున్నారు ఈ విషయాలు అని. ఆత్మాభిమానిగా ఉండడమే సత్యమైన అంతర్ముఖిగా తయారవడము.
अंतर्मुखी अर्थात अंदर जो आत्मा है उनको सब कुछ बाप से ही सुनना है. అంతర్ముఖి కావడం అంటే లోపల ఆత్మ ఏదైతే ఉందో మీది ఆత్మ బాబా నుండే వినాలి అంతా. बाप प्यार से बार बार समझाते, माता पिता और जो भी अच्छे अनन्य बड़े भाई बहने जो अच्छी सर्विस करते हैं उनसे सीखते जाओ. అంతర్ముఖి అంటే లోపల ఆత్మ అని అనుభవం చేసుకుంటూ స్వయాన్ని బాబా నుండి అన్ని విషయాలు వింటున్నాను అని ఇలా వినాలి. అదే అంతర్ముఖి అయి వినడము అంటారు. బాబా ప్రేమతో మాటిమాటికి నచ్చ చెప్తూ ఉన్నారు. మాతా పిత అంటే శివ్ బాబా, బ్రహ్మ బాబా, ఇంకా వారి తర్వాత ఇంకా అనన్యమైన అన్నయ్యలు అక్కయ్యలు ఎవరైతే మీకన్నా పెద్దవాళ్ళు ఉన్నారో, మంచి సర్వీస్ చేసేవాళ్ళు ఉన్నారో వాళ్ళను చూసి వాళ్ళ నుండి నేర్చుకుంటూ ఉండండి అని చెప్తున్నారు బాబా. अंदर में ये निश्चय करो कि हमें फालतू टाइम नहीं गंवाना है. शरीर निर्वाह भी करनी, अपनी రచన को भी देखना है. లోపల నుండి ఇది నిశ్చయం ఏర్పరచుకోండి. సమయాన్ని మేము వృధా చేసుకోకూడదు. శరీర నిర్వహణ కూడా చేయాలి, మా రచనను కూడా మేము చూసుకుంటూ ఉండాలి. सिर्फ ममत्व नहीं रखना है, ममत्व रखने से नुकसान हो जाएगा. మమత్వ एक बाप में रखो. మన రచన అంటే శరీర నిర్వహణ కూడా చేయాలి, మీ రచనను కూడా చూసుకోవాలి. అంటే మీ పిల్లలు, మీ పరివారాన్ని, అది రచన అంటారు. వారిని కూడా చూసుకోవాలి, సంభాళించాలి. కానీ కేవలం మమకారంతో సంభాళించకండి, అది గుర్తుపెట్టుకోండి. మమకారం ఉంచుకోకండి. మమకారం ఉంచుకుంటే నష్టపోతారు మీరే అంటున్నారు బాబా. మమకారం ఒక బాబా మీద ఉండాలి. మీరు గృహస్థాన్ని సంభాళిస్తూ, పిల్లల్ని సంభాళిస్తూ కూడా మోహము మమకారం ఒక బాబా పైన ఉండాలి. ప్రేమ అనేది పెట్టండి అందరి మీద, మోహం అనేది ఉండకూడదు. यहाँ तुम बाप के सम्मुख हो, आत्मा और परमात्मा सम्मुख है, क्योंकि यहाँ स्वयं बाप आत्माओं को पढ़ाते, वहाँ आत्मा ही आत्माओं को पढ़ाते. ఇక్కడ బాబా సమ్ముఖంగా ఉన్నారు మీరు, ఆత్మలు పరమాత్మ సమ్ముఖంగా ఉన్నారు మీరు. ఎందుకంటే ఇక్కడ స్వయం బాబా ఆత్మలకి చదివిస్తున్నారు. బాబా చెప్తున్నారు ఆత్మలు ఆత్మలకి చదివిస్తారు. అక్కడ సత్యయుగంలో వెళ్ళిపోయి కూడా బాబా ఉండరు. స్కూల్లో చదువులు ఉన్న ఆత్మలకి చదివిస్తారు. లౌకికంలో కూడా స్కూల్కి వెళ్తే ఆత్మలకి చదివిస్తారు. ఇక్కడ పరమాత్మ చదివించే చదువు ఇది. ये सब बातें तुम बच्चों के अंदर मंथन होनी चाहिए. ఇలాంటి విషయాలు ఖాళీగా కూర్చున్నప్పుడు బుద్ధిలో మంతన జరగాలి. అంటే లౌకిక ప్రపంచంలో లేని ప్రాప్తులు ఇక్కడ మనం ఏమేమి పొందామంటే ఇవన్నీ గుర్తుకొస్తూ ఉండాలి. ఆత్మలతోనే చదువుకుంటూ వచ్చి ఇక్కడ పరమాత్మ వచ్చి చదివిస్తున్నారు. ఇలా ఎగ్జాంపుల్కి ఒక పాయింట్, ఇంకా అలాంటి పాయింట్స్ బాబా చెప్పారు కదా. ఇక్కడికి వచ్చాక మనకు తెలిసింది పూజలు మనమే, పూజారియే, మన విగ్రహాన్ని మనం పూజించుకుంటూ వచ్చాం, అద్భుత రహస్యం అన్నారు బాబా. ఇలాంటి పాయింట్స్ మనం కూర్చొని మన ఆలోచనలు తెచ్చుకుంటూ ఉండాలి, మంతన చేయాలి. స్టూడెంట్ కి బుద్ధి మీ సారా దిన్ పడాయి రేతేనా తుమ్హారీ బుద్ధి మీ బి సరే పడాయి. రోజంతా చదువు స్టూడెంట్ బుద్ధిలో ఉంటుంది, ఇంటికి వెళ్ళే కూడా అలా మీ బుద్ధిలో కూడా మొత్తం చదువు ఉండాలి. ये है रूहानी पढ़ाई. अच्छे स्टूडेंट जो होते वो सदैव एकांत में जाकर पढ़ते. स्टूडेंट आपस में मिलते जुलते तो पढ़ाई पर ही वार्तालाप करते. इस बेहद की पढ़ाई में तो और ही कुछ से लग जाना चाहिए. ఇది ఆత్మిక చదువు. మంచి స్టూడెంట్స్ ఎవరు ఉంటారో సదా ఏకాంతంగా కూర్చొని చదువుకుంటారంట. స్కూల్లో కూడా పరస్పరం కలుసుకున్నప్పుడు చదువు కోసం, ఆ సబ్జెక్టుల కోసం, నువ్వెంత చదివావు నేనెంత చదివాను, వార్తాలాపనంతా అదే ఉంటుందన్నమాట. నువ్వేం కంప్లీట్ చేసావు, నేనేం కంప్లీట్ చేశాను, ఇదే మాట్లాడుకుంటారు కదా. అనంతమైన చదువులో కూడా ఇంకా ఖుషి ఉండాలి మీకు. ఒకరితో ఒకరు కలిసినప్పుడు కూడా ఈ ఖుషి ఈ నషాయి ఉండాలి. మనం లౌకిక ప్రపంచ విషయాలు, వ్యర్థ విషయాలు మాట్లాడకుండా మీరు ఎలా యోగం చేస్తున్నారు, నేను ఇలా చేస్తున్నాను, తినేటప్పుడు మీరు ఎలా చేస్తున్నారు, ఏదైనా పని చేసేటప్పుడు మీరు ఎలా చేస్తూ ఉంటారు, ఇలా మనం ఈ చదువు కోసమే మాట్లాడుకుంటూ ఉండాలి.
तुम बच्चे अभी बाप के मददगार बनते हो, याद में रहना ही मदद करना है, क्योंकि याद की यात्रा माना शांति की यात्रा, इसलिए कहा जाता है हर एक अपने घर को స్వర్గ बनाओ. పిల్లలు మీరు బాబాకు సహయోగిగా తయారవుతున్నారు. బాబా స్మృతిలో ఉండడమే సహయోగం చేయడం అంటారు. ఎందుకంటే స్మృతి యాత్ర అంటే శాంతి యొక్క యాత్ర. బాబా స్మృతిలో ఉండడం అంటే శాంతి యాత్ర చేయడం స్మృతి యాత్ర అంటే. అందుకే చెప్పడం జరుగుతుంది, ప్రతి ఒక్కరు మీ ఇంటిని మీరు స్వర్గంగా తయారు చేసుకోండి బాబా స్మృతిలో ఉంటూ. हर एक की बुद्धि में अलफ और बे है. अलफ को याद करो तो బాదుషాయి మిలేగి. ప్రతి ఒక్కరి బుద్ధిలో తండ్రి మరియు వారసత్వం గుర్తుంటుంది కదా. తండ్రిని జ్ఞాపకం చేసుకున్నట్లయితే విశ్వ రాజ్యాధికారం లభిస్తుంది. और कुछ करना नहीं, सिर्फ अपने को आत्मा समझ बाप को याद करो तो రాజాయి తుమ్హారి. ఇంకా ఎక్కువ ఏం మీరు చేసేది లేదు, కేవలం మిమ్మల్ని మీరు ఆత్మ అనుకుంటూ బాబాని జ్ఞాపకం చేసుకుంటే రాజ్యం మీదైపోతుంది అని చెప్తున్నారు బాబా. तुम बच्चे सबको यही पैगाम देते रहो कि बाप को याद करो तो स्वर्ग की राजाई मिलेगी. పిల్లలు మీరు అందరికీ ఇదే సందేశం ఇస్తూ ఉండండి, బాబాని జ్ఞాపకం చేసుకున్నట్లయితే స్వర్గ రాజ్యాధికారం లభిస్తుంది అని. अच्छा मीठे मीठे सिक्के लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार, दिल व जान सिख व प्रेम से याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, बाप की याद में अपना टाइम आबाद करना है. ये अमूल्य समय कहाँ भी बर्बाद नहीं करना है. బాబా స్మృతిలో ఉంటూ తమ సమయాన్ని సఫలం చేసుకోవాలి. ఈ అమూల్యమైన సమయాన్ని ఎక్కడ కూడా వేస్ట్ చేసుకోకూడదు. పురుషార్థ కర్ అంతర్ముఖి అర్థాత్ సోల్ కాన్షియస్ హోకర్ रहना है. ఏం చేయాలి మరి? పురుషార్థం చేస్తూ అంతర్ముఖిగా అంటే आत्माभिमानीगा तारे ఉండాలి. सेकंड पॉइंट, अभी हम देवताओं से भी श्रेष्ठ ब्राह्मण हैं. अभी बाप द्वारा अविनाशी ज्ञान रत्नों की लॉटरी मिली है. नॉलेजफुल बने तो चेहरा सदा खुशी से खिला रहे, अंदर में खुशी की उछले मारते रहो. ఇప్పుడు దేవతల కన్నా కూడా శ్రేష్టమైన బ్రాహ్మణులం మనము. ఇప్పుడు బాబా ద్వారా అవినాశి జ్ఞానరత్నాల లాటరీ లభించింది. నాలెడ్జ్ఫుల్గా అంటే జ్ఞాన సంపన్నంగా మనం తయారయ్యాం ఈ జన్మలో. దేవతల కన్నా శ్రేష్ఠ బ్రాహ్మణులు ఎలా అయ్యాం? అవినాశి జ్ఞానరత్నాలనే లాటరీ లభించింది, నాలెడ్జ్ఫుల్ అయ్యాం. దేవతల లావర్ కదా మనం అయ్యాం, కాబట్టి దేవతల కన్నా శ్రేష్టమైన వాళ్ళం. అందుకే మీ ముఖము సదా ఖుషితో వికసిస్తూ ఉండాలి, లోపల ఖుషితో ఉప్పొంగుతూ ఉండాలి మనస్సు. वरदान, साकार और निराकार बाप के साथ द्वारा हर संकल्प में विजयी बनने वाले सदा सफलता मुक्त भवा. साकार మరియు నిరాకారి, సాకారి మరియు నిరాకారి బాబా తోడు ద్వారా ప్రతి సంకల్పంలో విజయిగా తయారయ్యేటటువంటి సదా సఫలతామూర్తులు కండి. సాకార మరియు నిరాకార బాబా తోడు ద్వారా ప్రతి సంకల్పంలో విజయిగా తయారయ్యేటటువంటి సదా సఫలతామూర్తులు కండి. जैसे निराकार आत्मा और साकार शरीर दोनों के संबंध से अति हर कार्य कर सकते, ऐसे ही निराकार और साकार बाप दोनों को साथ व सामने रखते हुए हर कर्म संकल्प करो तो सफलता मुक्त बन जाएंगे. क्योंकि जब बाप दादा सम्मुख है तो जरूर उनसे वेरीफाई करा करके निश्चय और निर्भयता से करेंगे. లేకపోతే నిరాకార ఆత్మ మరియు సాకార శరీరము రెండింటి సంబంధం కలిసినప్పుడు ప్రతి కార్యం మీరు చేయగలుగుతున్నారు, శరీరము ఆత్మ కలిసినప్పుడు. అలాగే నిరాకార శివ బాబా మరియు సాకార బ్రహ్మ బాబా ఇద్దరి తోడు అంటే ఇద్దరిని ఎదురుగా ఉంచుకుంటూ ప్రతి కర్మ మరియు సంకల్పం చేసినట్లయితే సఫలతామూర్తులుగా తయారైపోతారు మీరు. ఎందుకంటే బాప్ దాదా మన సమ్ముఖంగా ఉన్నట్లయితే తప్పకుండా వాళ్ళ ద్వారా వెరిఫై చేయించుకొని నిశ్చయము మరియు నిర్భయతతో ఏ కర్మ అయినా
చేసుకోగలం మనం. इससे समय और संकल्प की बचत होगी. దీని ద్వారా సమయము సంకల్పాలు పొదుపు అయిపోతాయి. कुछ भी व्यर्थ नहीं जाएगा. हर कर्म स्वतः सफल होगा. ఏది కూడా వ్యర్థం కాదు. ప్రతి కర్మ స్వతహాగా సఫలమైపోతుంది బాప్ దాదాను మనం ఎదురుగా గుర్తు తెచ్చుకుంటూ చేసినట్లయితే. స్లోగన్ रूहानी स्नेह संपत्ति से भी अधिक मूल्यवान है, इसलिए मास्टर स्नेह के सागर बनो. ఆత్మిక స్నేహం సంపదల కంటే అధిక విలువైనది. ఆత్మిక స్నేహం స్థూలమైన సంపదల కన్నా అధిక విలువైనది. అందువలన మాస్టర్ స్నేహ సాగర్లుగా తయారైపోండి అని చెప్తున్నారు బాబా. దాది యొక్క పాయింట్స్ ఈరోజు దాది అవ్యక్త దివసం అన్నమాట. ఆగస్టు 25 ఈరోజు 2007 ఆగస్టు 25న పాత శరీరాన్ని విడిచిపెట్టారు దాది. 14 సంవత్సరాలు అయింది ఇప్పటికీ. दादी प्रकाश मणि जी के 14वें पुण्य स्मृति दिवस पर क्लास में सुनाने के लिए दादी जी द्वारा मिली हुई अनमोल सौगात. दादी प्रकाश मणि जी 14వ పుణ్య స్మృతి దివసం సందర్భంగా క్లాస్లో వినిపించడం కోసం దాదీజీ ద్వారా లభించిన అమూల్యమైన శిక్షణలు అనే బహుమతి మీ అందరికీ చదివి చెప్పటం జరుగుతుంది. 14 పాయింట్స్ ఇవి. 1 ईश्वरीय नियम और मर्यादाएं जीवन का सच्चा श्रृंगार हैं, इन्हें अपने जीवन में धारण कर सदा उन्नति करते रहना. ఈశ్వరీయ నియమాలు మరియు మర్యాదలు మన జీవితానికి సత్యమైన శృంగారం వంటివి. వీటిని తమ జీవితంలో ధారణ చేసుకుని సదా ఉన్నతి చేసుకుంటూ ఉండండి. 2 सदा यही नशा रखो कि हम भगवान के नैनों के नूर है. भगवान के नैनों में छिपकर रहो तो माया की आंधी तूफान स्थिति को हिला नहीं सकेंगे. सदा बाबा की छत्र छाया के नीचे रहो तो रक्षक बाबा सदा रक्षा करता रहेगा. सदा इదే నశ ఉంచుకోండి. మేం భగవంతుని నయనాల్లో నక్షత్రాలము. భగవంతుని నయనాలలో దాగి ఉన్నట్లయితే, భగవంతుని నయనాల్లో నక్షత్రాలై అతని నయనాల్లో దాగి ఉన్నట్లయితే మాయా పెనుగాలి తుఫాన్ ఏది కూడా మన స్థితిని కదిలించలేదు. సదా బాబా ఛత్రఛాయ కిందే ఉన్నట్లయితే రక్షకుడైన బాబా సదా మన రక్షణ చేస్తూ ఉంటారు. 3 हम सबका दिलवर व रहबर एक बाबा है, उससे ही दिल की लेन देन करना. कभी किसी देहदारी को दोस्त बनाकर उसके साथ व्यर्थ चिंतन और पर चिंतन नहीं करना. మన అందరి హృదయంలో ఉండేవారు మరియు హృదయంలో నివసించేవారు ఒక బాబాయే. అతనితోనే హృదయం యొక్క మాటలు, మనసులో ఉన్న మాటలు ఇచ్చిపుచ్చుకుంటూ ఉండాలి. ఎప్పుడు ఈ దేహదారిని ఒక లౌకికంగా అంటే భౌతికమైన ఒక ఫ్రెండ్గా తయారు చేసుకుని దేహదారిని, లౌకికంలోనే కాదు అలౌకికంలోనైనా ఎవరిని ఫ్రెండ్గా తయారు చేసుకుని వాళ్ళతో వ్యర్థ చింతన మరియు పరచింతన చేయకూడదు. 4 चेहरे पर कभी उदासी, घृणा व नफरत के चिन्ह ना आए. మీ ముఖం పైన ఎప్పుడు ఉదాసీనత, ఏవగింపు మరియు అసహ్య భావన యొక్క చిహ్నాలు కనిపించకూడదు. సదా కుష్ఠోర్ ఖుషి బాంటితే చలో. ముఖం ఎలా ఉండాలి మరి? సదా ఖుషిగా ఉండండి, ఖుషి పంచుతూ వెళ్ళండి. अपने सेंटर का वातावरण ऐसा खुश नसीबी का बनाओ जो हर एक को खुश नसीब बना दे. మీ సెంటర్ వాతావరణం కూడా ఎలాంటి అదృష్ట వాతావరణం తయారు చేయాలంటే ప్రతి ఒక్కరిని అదృష్టవంతులుగా తయారు చేసేయాలి. మీరు అలాంటి వాతావరణం సెంటర్లో ఉండాలి. ఖుషి ఖుష్ నసీబ్. మీ ముఖం యొక్క ఖుషి ద్వారా ఖుషి ఇతరులకు కలగాలి. మీ వాతావరణంలో అదృష్టం తయారైపోవాలి ఎవరిదైనా. 5
जितना अंतर्मुखी बन मुख और मन का मौन धारण करेंगे उतना स्थान का वायुमंडल लाइट माइट संपन्न बनेगा और आने वालों पर उसका प्रभाव पड़ेगा। ये ही सूक्ष्म प्रकाश देने की सेवा है। ఎంత అంతర్ముఖిగా తయారయ్యి నోటి యొక్క మరియు మనస్సు యొక్క మౌనం ధారణ చేసుకొని ఉంటారో అంత మీరుండే స్థానంలో వాయుమండలం లైట్ మైట్ యొక్క వాయుమండలం తయారవుతుంది అంట. దీనివల్ల నోటి యొక్క మనస్సు యొక్క మౌనం ధారణ చేసి నడవడం వల్ల అప్పుడు మీ చుట్టూ వాతావరణం లైట్ మైట్తో నిండిపోతే అక్కడ ఎవరు అడుగు పెట్టినా వాళ్ళకి ఆ ప్రభావం పడుతుంది. దీన్ని సూక్ష్మంగా సకాశిచ సేవ చేయడం అని అంటారు. సూక్ష్మ సేవ అంటారు, సకాశిచ సేవ చేయడం అని అంటారు. 6 कोई भी कारणवश मेरे तेरे में आकर आपसी मतभेद में नहीं आना, आपसी मन मुटाव यही सेवाओं में सबसे बड़ा विघ्न है। इस विघ्न से अब मुक्त बनो और बनाओ. ఏ కారణానికి వశమే నీది నాది అనే పరస్పర మతభేదంలో అభిప్రాయ భేదంలో రాకండి. పరస్పరము మానసిక విభేదాలు సేవల అన్నింటికన్నా పెద్ద విఘ్నమై నిలబడతాయి. ఈ విఘ్నం నుండి ఇప్పుడు ముక్తులవ్వండి మరియు తయారు చేయండి. 7 एक तो के विचारों को सम्मान देकर हर एक की बात पहले सुनो फिर निर्णय करो तो दो मतें नहीं होगी. हर एक छोटे बड़े को రెస్పెక్ట్ జరూర్ దో. ఒకరి ఆలోచనలకు ఒకరు సన్మానం ఇస్తూ ప్రతి ఒక్కరి మాటలు ముందు వినండి, తర్వాత నిర్ణయం తీసుకోండి. అప్పుడు 2 మతాలు అనేవి తయారు కావు. ప్రతి ఒక్కరు చిన్న పెద్ద ఎవరికైనా రెస్పెక్ట్ తప్పకుండా ఇవ్వండి. చిన్నవాళ్ళ మాట కూడా వినండి, సలహాలు ఏవైనా ఇస్తారు లేదా మనం అడగొచ్చు. వినండి, కట్ చేయకండి ఎవరి మాటలు, తర్వాత నిర్ణయం తీసుకోండి. ఇలా చిన్న పెద్ద ఎవరు మీ సాంగత్యంలో ఉన్నా అందరికీ తప్పకుండా రెస్పెక్ట్ ఇచ్చి 2 మతాలు కాకుండా ఒక మతం ఉండేలా చూసుకుంటూ నడవండి. 8 अब बाबा के सभी बच्चे संतुष्टता के ऐसी कान बनो जो आपको देखकर हर एक संतुष्ट हो जाए. బాబా పిల్లలందరూ సంతుష్టత యొక్క ఘనిగా తయారైపోవాలి. ఎలా అంటే మిమ్మల్ని చూసి ప్రతి ఒక్కరు సంతుష్టులైపోవాలి. అలాంటి ఘనిగా తయారైపోండి. సదా సంతుష్ట और दूसरों को भी संतुष्ट करो. సదా సంతుష్టంగా ఉండండి, మరి ఇతరులను కూడా సంతుష్టపరచండి. అలాంటి సంతుష్టత యొక్క ఘనిగా తయారైపోండి. 9 4 मंत्र सदा याद रखना. एक कभी अलबेला नहीं बनना, सदा अलर्ट रहना. 4 మంత్రాలు సదా గుర్తుంచుకోండి అన్నారు దాది. 1 ఎప్పుడు అశ్రద్ధలో రాకండి, సదా అలర్ట్గా ఉండండి. 2 किसी से भी घृणा नहीं करना, सबके प्रति శుభ భావన రఖనా. ఎవరిపైన కూడా ద్వేషం పెట్టుకోకండి, అందరిపైన శుభ భావన పెట్టుకోండి. ఏవగించుకోకండి, ద్వేషం పెట్టుకోకండి, శుభ భావన పెట్టుకోండి. ఇది 2వ మహామంత్రం. 3 किसी से भी ईर्ष्या రేస్ నీ కన్నా, ఉన్నతికి రేస్ కన్నా. 3వ మహామంత్రం ఏంటి? ఎవరితో కూడా ఈర్ష్య పడకండి, రీస్ చేయకండి. రీస్ అంటే ఈర్ష్య పడడం, పోటీ పడడం ఇతరులతో, ఇది ఈర్ష్య అంటారనమాట. కానీ రీస్ చేయకుండా మీ ఉన్నతి మీరు చేసుకునే రేస్ మాత్రం చేస్తూ ఉండండి. 4 कभी किसी भी व्यक्ति वस्तु व वैभव पर प्रभावित नहीं होना, सदा एक बाबा के ही प्रभाव में रहना. 4వ మహామంత్రం ఏంటంటే ఎప్పుడు ఏ వ్యక్తి వస్తు వైభవాలకు ప్రభావితం కాకండి, సదా ఒక్క బాబా యొక్క ప్రభావంలోనే ఉండండి. 10 हम सब रॉयल बाप के रॉयल बच्चे, सदा स्वयं में रॉयल्टी और पवित्रता के संस्कार भरना, गुलामी के संस्कारों से मुक्त रहना, सत्यता को कभी नहीं छोड़ना. మనందరం రాయల్ బాబా యొక్క రాయల్ పిల్లలము. సదా స్వయంలో రాయల్టీ మరియు పవిత్రత యొక్క సంస్కారం నింపుకోవాలి. బానిసత్వం యొక్క సంస్కారాల నుండి ముక్తులై ఉండాలి. సత్యతని ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. మనము రాయల్గా ఉండే పిల్లలంటే పవిత్రత యొక్క సంస్కారం ఉండాలి, ఇంకా బానిసలై ఉండకూడదు ఏ స్వభావానికి, సంస్కారానికి, ఏ వ్యక్తులకు.
ఉమ్, బానిస అయిపోయే సంస్కారం ఉండి ముక్తులు కావాలి. ఇంకా ఈ అలవాట్లకు బానిసలు అయిపోకూడదు. రాయల్ పిల్లలంటే ఇంకా సత్యత ఎప్పుడు విడిచిపెట్టకూడదు. అది మన రాయల్టీ. 11 హరేక్ రోజు అంటే దాది కూడా ఈ స్వరూపంగా ఉండేవారు. అదే శిక్షణలు మనకి ఇస్తున్నారు చూడండి. 11 हर एक रोज हर घंटे 5 मिनट भी साइलेंस की अनुभूति जरूर करो तो अनेक बातों पर विजय पाने की शक्ति आएगी. माया पर विजय तब होगी जब ज्ञान सहित योग में रहेंगे. ప్రతి ఒక్కరూ రోజు ప్రతి గంటలో ఒక 5 నిమిషాలైనా సైలెన్స్ యొక్క అనుభూతి తప్పకుండా చేసుకుంటూ ఉండండి. అప్పుడు అనేక సమస్యల మీద విజయం పొందే శక్తి మీకు వచ్చేస్తుంది. అనేక విషయాలపైన విజయం పొందే శక్తి. గంటలో ఒక 5 నిమిషాలైనా సైలెన్స్ యొక్క అనుభవం చేస్తూ ఉంటే. మాయ పైన విజయం ఎప్పుడు కలుగుతుందంటే మీరు చేసే ఆ సైలెన్స్ స్థితి లేదా యోగము జ్ఞాన సహితమైన యోగంలో ఉండాలి. నేను బిందు బాబా బిందు 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 అనుకొని ఉండడం కాదు. జ్ఞాన సహితమైన యోగం అంటే గుణాలు ధారణ ఉండాలి వ్యవహారంలో. అలాంటి యోగం ఉండాలి. అప్పుడే మాయపై విజయం కలుగుతుంది. 12 सेवा के साथ साथ स्वस्थिति एक रस रहे उसके लिए योग की बट्टी बहुत जरूरी है. इसमें सभी को संगठन में बैठकर अभ्यास करना चाहिए तो संगठन का भी बल मिलता है. సేవతో పాటు స్వస్థితి ఏకరసంగా ఉండాలి. దానికోసం యోగ పట్టి చాలా అవసరం. దీనిలో అందరూ సంఘటనలో కూర్చొని అభ్యాసం చేయాలి. యోగ పట్టి అంటే సంఘటన యొక్క బలం అనేది లభిస్తూ ఉంటుంది అని చెప్తున్నారు దాదీజీ. 13 आपके चेहरे पर कभी उदासी घृणा नफरत के चिन्ह दिखाई ना दे. మీ ముఖం పైన ఎప్పుడు కూడా ఉదాసీనత, ద్వేషము, అసహ్యము అనే చిహ్నాలు కనిపించకూడదు. ఘృణాభావం, ఏవగించుకునే భావం, ఎవరైనా అసహించుకునే భావం, ఉదాసీనత ఇవి మీ ముఖం మీద ఎప్పుడు కనిపించకూడదు. మీ ముఖంలో అది రానివ్వకండి. మాట్లాడేటప్పుడు కూడా ఒక్కోసారి మన చిరాకుని వ్యక్తం చేస్తున్నాం ఒక్క చిన్న మాటలో కూడా. अगर आपस में कोई 19-20 बात हो जाए तो अपनी तपस्या से उसको मिटाओ. 1-2 के आगे వర్ణన నీ కరో. ఒకవేళ పరస్పరంలో ఏమైనా విషయాలు రావచ్చు, అవి 19-20 విషయాలు ఉన్నాయి అనుకోండి. ఎన్ని విషయాలు ఉండనియండి, తపస్సులో కూర్చొని వాటిని తొలగించుకోండి. ఆ విషయాన్ని తపస్సుతో. అంతేకాని ఆ విషయాలు మనసులో పెట్టుకొని, పరస్పరంలో జరిగే విషయాలు మనసులో పెట్టుకొని ఒకరి ఎదురుగా ఒకరు వర్ణన చేయకండి. వర్ణన కర్నేసే వాయుమండలం ఖరాబ్ హో జాతాయి. వర్ణన చేయడం వల్ల వాయుమండలం పాడైపోతుంది. ఒకరి విషయాలు మనం ఎవరివైనా కూర్చొని వర్ణన చేసుకుంటూ మాట్లాడుకుంటే వాయుమండలం పాడవుతుంది. అందుకని ఏమైనా విషయాలు మనసులో అలాంటివి ఉన్నా తపశక్తితో వాటిని ఫినిష్ చేసేయండి అని చెప్తున్నారు దాదేసి. 14 कोई कितना भी मन खराब करने की कोशिश करे लेकिन उसके प्रभाव में कभी नहीं आना. ఎవరు ఎంత మీ మనస్సుని పాడు చేసే ప్రయత్నం చేసినా కానీ వాళ్ళ ప్రభావంలో మీరు ఎప్పుడు కూడా రాకండి. సంగదోష్ भी बहुत खराब होता जो बुद्धि को बदल देता है. సంగదోషం కూడా చాలా చెడ్డది, బుద్ధిని మార్చేస్తుంది. అది ఎవరేం మాటలు చెప్తే అది వినేయడం, నమ్మేయడం, వాటికి వశమైపోయి నడవడం, మనస్సు పాడు చేసేసుకోవడం. ఎవరైనా బ్రెయిన్ వాష్ చేస్తే వాళ్ళ విషయాలు వీళ్ళ విషయాలు పరచింతన వ్యర్థ చింతన మాట్లాడుతూ బుద్ధి మారిపోతుంది నాది సంగదోషంతో అనేది ఉండకూడదు. అలాగే చాలా చెడ్డది సంగదోషం. सबसे प्यार करो सब फ्रेंड से लेकिन पर्सनल फ्रेंड किसी को नहीं बनाओ. ये अंडरलाइन करो. దాది చెప్తున్నారు, అందరినీ ప్రేమించండి, అందరూ ఫ్రెండ్సే, కానీ పర్సనల్గా ఎవరిని ఫ్రెండ్గా తయారు చేసుకోకండి. అందరూ నా ఫ్రెండ్సే కానీ ఎక్కువ వీళ్ళు నాకు అనేలాగా ఎవరిని కూడా ఒక్కరిని కూడా మీ వ్యక్తిగతంగా పర్సనల్ ఫ్రెండ్గా తయారు చేసుకోకండి. ఇది అండర్లైన్ చేసుకోండి. అందరితో ఈక్వల్గా సమానంగా స్నేహితంగా నడుస్తాం మనం. ఎక్కువ మన పర్సనల్ ఫ్రెండ్ అంటే వదలలేని ఫ్రెండ్ అంటే బాబాయే, బాబాతో ఉండాలి అంతే. అంతేగాని వ్యక్తులలాగా అటాచ్మెంట్స్ పెట్టుకోకూడదు అంటున్నారు బాబా. దాది చెప్తున్నారు, బాబా చెప్పిందే దాది చెప్తున్నారు తాను ఆచరించి మనకి.
ఇంకా ముఖ్యంగా ఈ పాయింట్లో ఏం చెప్పారు? ఎవరు వ్యర్థ చింతన, పరచింతన చేసి మన మనస్సుని పాడు చేయాలని ప్రయత్నించే వారి ప్రభావాల్లోకి వెళ్ళకండి. ఇది సంఘదోషం అంటారు. చాలా చెడ్డది ఇది. జాగ్రత్త పడండి అని చెప్తున్నది అది. ఇవి 14 పాయింట్స్ విన్నాం మనము. మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసుకోవాలంటే యూట్యూబ్‌లో ఉంటది కదా! మళ్ళీ విని రిపీట్ చేసుకోవచ్చు. ఈ 14 పాయింట్స్ వినాలనుకుంటే మేము. ఈరోజు దాదీజీ యొక్క 14వ స్మృతి దివసం అన్నమాట జరుగుతుంది. మధుబన్‌లో ఈరోజే చేస్తారు. మరి కరోనా కారణంగా సెంటర్స్‌లో అందరూ రావట్లేదు కదా! ఇది బుధవారమే పడింది కాబట్టి నెక్స్ట్ రోజే గురువారం కాబట్టి గురువారం భోగో అంటే సెంటర్స్‌కి డైరెక్షన్ అయితే బుధవారం అయినా చేసుకోండి, గురువారం అయినా భోగో పెట్టొచ్చు అని. అందుకని రేపు మనం స్పెషల్‌గా దాదీని గుర్తు చేసుకుంటూ భోగ అర్పిస్తాం అన్నమాట. ఈరోజు పాయింట్స్ విన్నాం. మంచిదే అయింది. ఒకరోజే అయితే భోగు ఈ పాయింట్స్ అది కూడా అన్నీ లేట్ అయిపోతాయి. ఈరోజు దాది పాయింట్స్ విన్నాము. రేపు దాది పేరున భోగ అర్పిస్తాం. అచ్చా. ఓం శాంతి. समय जा रहा है याद कब करोगे, समय जा रहा है याद कब करोगे, चलता जमाना हो चलता जमाना, तुम कब चलोगे, तुम कब चलोगे, समय जा रहा है याद कब करोगे, समय जा रहा है याद कब करोगे। ज्ञान का दीपक योग की बातें, बाबा की ज्योति जले दिन राती, ज्ञान की